బలాఢ్యుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 2 సమూయేలు 3:1. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా. దావీదు గారితో అక్కడ బహుకాలము యుద్ధము జరిగెను. అయితే దావీదు గారు అంతకంతకు ప్రబలెను. ఎందుకని? సర్వ సంపదలకు మించిన ప్రభువైన యేసు క్రీస్తు వారిని దేవుని పిల్లలు కలిగి ఉంటారు. రేపటిని గూర్చి వారు భయపడరు. ప్రతి చోట ప్రజలు రేపటిని గూర్చి భయపడుతూ ఉంటారు. సహోదరుడా, నీ ప్రణాళిక ఏంటి అని కొంతమంది వచ్చి నన్ను అడుగుతూ ఉంటారు. నాకేమీ లేవు అని వారితో అంటూ ఉంటాను. నాకు తెలియదు. ఏమైనప్పటికీ భవిష్యత్తు కొరకు ప్రజలు గొప్ప ప్రణాళికలు చేస్తూ ఉంటారు. కానీ మన భవిష్యత్తు క్రీస్తువారే. భవిష్యత్తును గూర్చిన భయము మనకస్సలు అవసరం లేదు. ప్రభువైన యేసు క్రీస్తు వారిని మనం కలిగి ఉంటే మనము అంతకంతకు బలవంతులమవుతాం. ప్రతి విషయంలో దేవుని సలహా తీసుకోవడమే దావీదు గారి యొక్క బలమును గూర్చిన రహస్యాలలో ఒకటి. యెహోవా దగ్గరకు అతడు వెళ్ళి, ఈ యుద్ధము నేను చేయనా? నేనెలా వెళ్ళాలి అని అడుగుతూ ఉండేవాడు. ఇలా దావీదు గారు కొనసాగుతూ గొప్పగా ఎదుగుతూ ఉన్నాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా అతనితో ఉన్నాడు. ఇది గొప్ప అద్భుతం కాదా? కాబట్టి ఎవరూ కూడా దావీదు గారి ముందు నిలవలేకపోయారు. అది ఆయన యొక్క గొప్ప రహస్యం. దేవుని దగ్గరకు వెళ్ళి ఆయన చిత్తాన్ని తెలుసుకుంటూ అతడు నేర్చుకుంటూ ఉన్నాడు. ఫిలిష్తీయులు ఆయనపైకి వచ్చినప్పుడు నేను వెళ్ళనా అని దావీదు గారు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఆయన దావీదు గారితో చెప్తూ ఉన్నాడు కదా, వెళ్ళుము, నిశ్చయముగా ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగిస్తాను అన్నారు. ఆ యుద్ధం అయిన తరువాత దావీదు గారు అంటూ ఉన్నాడు, యెహోవా మహా జలరాశి వలె నా శత్రువులపై విరుచుకుపడ్డాడు అని పాడుతూ ఉన్నాడు. వారు వారి విగ్రహాలను వదిలి వెళ్ళిపోయారు. దావీదు గారు అతని మనుషులు వాటిని కాల్చివేశారు. ఇలాంటి లేఖనం మనం చదువుతూ ఉన్నప్పుడు దుఃఖపడాలి. ఎందుకంటే మనకు అలాంటి విశ్వాసము లేదు. వారు ఓడిపోయినప్పుడు వారి యొక్క దేవుళ్లతో ఈ ప్రజలు పారిపోలేదు. వారు వాటిని పారవేశారు. మనము విజయాన్ని సాధిస్తున్నామా? ప్రజలు వారి విగ్రహాలను పారవేసినట్లు మనం చేస్తూ ఉన్నామా? దేవుని హృదయానుసారమైన ప్రజలమైతే మన బంధువులంతా వారి విగ్రహాలను పారవేస్తారు. నేడు మనము అనేక పోరాటాలు ఎదుర్కొంటూ ఉన్నాం. దేవుడు దావీదు గారికి ఇచ్చిన విజయము సంపూర్ణ విజయం. ఒకానొక సమయంలో దావీదు గారు కూడా పడిపోయారు. అయితే సాతాను ఎక్కువ కాలము సంతోషించలేకపోయాడు. ఎందుకంటే దావీదు గారు లోతుగా పశ్చాత్తాపడ్డారు. అంతేకాకుండా తిరిగి దేవుని మార్గము నుండి ఎప్పుడూ కూడా తొలగిపోలేదు. పశ్చాత్తాప హృదయము, దేవుని మార్గంలో నడిచే ధన్యత మనందరికీ దేవుడు సంపూర్ణముగా అనుగ్రహించునుగాక. ఆమెన్.